ఓకే, ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు మా వరుసన. ఓకే, సో లాస్ట్ టైం మనం ఏమేమి డిస్కస్ చేసాం చెప్తారా ఎవరన్నా? దినేష్, అరుణ్, చెప్పమ్మా అఫ్రీన్. లాస్ట్ టైం మనం ఏం డిస్కస్ చేసాం? అరుణ్ ఏమన్నా క్లాస్ అసలు బుక్స్ పట్టుతున్నారా లేదా? ఓపెన్ చేయండి, ఓకేనా? సరే సార్. సో లాస్ట్ టైం మనం అసింక్రోనస్ కౌంటర్స్ గురించి చెప్పుకున్నాం, ఓకేనా? సో మనం వచ్చేసి అసింక్రోనస్ కౌంటర్ లో సో 2 బిట్ అసింక్రోనస్ కౌంటర్, ఓకే, 3 బిట్ అసింక్రోనస్ సబ్ కౌంటర్. సో తర్వాత ఈ 2 టాపిక్స్ చెప్పుకున్నామ్మా, ఓకేనా? సో డిఫరెన్స్ బిట్వీన్ అసింక్రోనస్ అండ్ సింక్రోనస్ కౌంటర్స్, ఓకేనా? అండ్ దెన్ 4 బిట్ అసింక్రోనస్ కౌంటర్ ఎలా అప్ కౌంటర్ ఎలా డిజైన్ చేయాలనేది నేను మీకు హోంవర్క్ ఇచ్చాను. సో మేబీ పూజిత ఏమో కంప్లీట్ చేసింది, ఓకేనా? సో ఈరోజు లాస్ట్ టైం మనం అంతా కంప్లీట్గా అప్ కౌంటర్స్ గురించి డిస్కస్ చేసాం, ఓకేనా? సో ప్రెసెంట్ మనం డౌన్ కౌంటర్స్ ఎలా ఉంటుందో చూద్దాం, ఓకేనా? సో డౌన్ కౌంటర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో లెట్ మీ ఓపెన్ 3 బిట్ అసింక్రోనస్ అప్ కౌంటర్. ఇది ఆల్రెడీ అయిపోయింది మీకు చెప్పాను. సో దీన్ని ఒక కాపీ చేస్తామండి. ఓకే అమ్మా, సో ఇది మనం లాస్ట్ టైం డిస్కస్ చేసిన లాస్ట్ టాపిక్ మా 3 బిట్ అసింక్రోనస్ సబ్ కౌంటర్. సో ఇక్కడ మనకి 3 బిట్ ఉంది కాబట్టి 3 ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేయాలి, ఓకేనా? అండ్ దెన్ సో ఇక్కడ 3 ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసాం కదా, సో అప్ కౌంటర్ అంటున్నారు కాబట్టి సో క్యూ పార్ట్ అనేది క్లాక్ ఇవ్వాలి. సో వై క్లాక్ అంటే అసింక్రోనస్ కౌంటర్ కాబట్టి, అదే సింక్రోనస్ కౌంటర్ అయితే కంప్లీట్ క్లాక్ అంతా ప్యారలల్ గా ఉంటుంది అమ్మా, ఓకేనా? సేమ్ ఉంటుంది, అర్థమైంది కదా? కానీ ఇదే టాపికే. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే 3 బిట్ అసింక్రోనస్ డౌన్ కౌంటర్. సో డౌన్ కౌంటర్ ఎలా ఉంటుందో చూద్దామా, ఓకేనా? సో అప్ కాకుండా డౌన్. లెట్ మీ ఓపెన్ దట్ డయాగ్రామ్ ఆల్సో. 3 బిట్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ఇక్కడ చూడండి మా 3 బిట్ అసింక్రోనస్ డౌన్ కౌంటర్ ఆల్రెడీ నేను డిజైన్ చేశాను, ఓకేనా? సో ఇక్కడ మనకి 2 డయాగ్రామ్స్ ఉన్నాయమ్మా. సో ఇక్కడ చూడండి, ఓకేనా? ఇక్కడ డౌన్ కౌంటర్ అంటున్నారు కానీ ఇక్కడ మనకి క్యూఏ నుంచి ఇచ్చారమ్మా, ఓకేనా? ఇది 2 టైప్స్ గా డిజైన్ చేయొచ్చు ఈ ఒక 3 బిట్ అసింక్రోనస్ డౌన్ కౌంటర్. సో ఇక్కడ చూసారంటే గిన సో మనకి ఏం చేశారంటే అప్ కౌంటర్ ఇచ్చి, ఓకేనా, అప్ కౌంటర్ ఇచ్చి దాని ఒక సిగ్నల్ ఉంటుంది కదమ్మా, సిగ్నల్ మనకి క్లాక్ పల్సెస్ గీస్తాం కదా, సో దాని క్వైట్ ఆపోజిట్ గీయాలమ్మా, అర్థమైందా? సో ఇక్కడ డౌన్ కౌంటర్ అలా ఎప్పుడైనా మీకు ఇచ్చారనుకోండి, ఓకేనా, క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకోండి, సో 3 బిట్ అసింక్రోనస్ డౌన్ కౌంటర్ ఇచ్చాడు అనుకోండి, ఆల్రెడీ మీకు అప్ కౌంటర్ వస్తుంది కదా, ఓకేనమ్మా, అప్ కౌంటర్ వస్తుంది కదా. సో అప్ కౌంటర్ కి దానికి ఒక క్లాక్ పల్స్ ఉంటాయి కదా, క్లాక్ పల్సెస్ ఆపోజిట్ లో వేయండి అంతే. సో ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు. సో ఇక్కడ ఇది మా సో ఇది ఆల్రెడీ మనం 3 బిట్ అసింక్రోనస్ సబ్ కౌంటర్. సో అసింక్రోనస్ సబ్ కౌంటర్ లో సేమ్ సర్క్యూట్ డయాగ్రామ్, ఓకేనా? సో క్యూఏ క్యూబి క్యూసి, ఓకేనా? సో ఇక్కడ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను ఇవి ఎలా వస్తాయి అనేది, ఓకేనా? అసింక్రోనస్ సబ్ కౌంటర్ లో లాస్ట్ టైం లో మనం డిస్కస్ చేసాం. సో 1 ఇస్తే ఇక్కడ మనకి 1 1. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో 1 1 ఇస్తే ఏమొస్తుంది అమ్మా? వేద, శిల్ప, ప్రవళిక, 0 సార్.
టాగుల్ వస్తుంది సార్. టాగల్ వస్తుంది. సో ఫస్ట్ టైం వచ్చేసి 0 వస్తుంది, సెకండ్ టైం 1 వస్తుంది. ఓకేనా, మళ్ళీ 0 వస్తుంది. సో ఇక్కడ 1 ఇన్పుట్ ఇస్తే క్యూఏ వచ్చి 0 అయింది చూడండి. సో అగైన్ ఈ 0 క్లాక్ ఇస్తాం కాబట్టి, సో ఇది మొత్తం సర్క్యూట్ ఫ్లిప్ ఫ్లాప్ ఆఫ్ కండిషన్ కాబట్టి 1 మనకి ఇన్పుట్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ అవుట్పుట్కి వెళ్ళిపోతుంది. సో అగైన్ 1 విల్ బి ఇన్పుట్ టు క్లాక్. సో 1 అనేది డైరెక్ట్గా 1 ఏమొస్తుంది అమ్మా, 0 వస్తుంది. సో 1 0 1 0 1 0 ఇలా వస్తుంది అమ్మా. సో ఇక్కడ మనం క్లాక్ పల్స్ చూసుకున్నామంటే కినా, ఓకేనా. సో నెగిటివ్ క్లాక్ పల్స్ దగ్గర యాక్టివేట్ అవుతుంది. ఓకేనా అమ్మా. హౌ కెన్ వీ ఎరాడికేట్ టాగల్ కండిషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నెగిటివ్ క్లాక్ పల్స్. ఓకేనా, ఇది తెలుసు కదమ్మా ఆల్రెడీ. సో నెగిటివ్ క్లాక్ పల్స్ ఇచ్చాం కాబట్టి నెగిటివ్ క్లాక్ పల్స్ దగ్గర మాత్రమే యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ నెగిటివ్ క్లాక్ పల్స్ దగ్గర క్యూఏ గీసాం. సో ఈ నెగిటివ్ క్లాక్ పల్స్ ఆఫ్ క్యూఏ బేస్ చేసుకొని క్యూబీ డిజైన్ చేస్తాం. సో ఈ యొక్క నెగిటివ్ క్లాక్ పల్స్ ఒక క్యూబీ బేస్ చేసుకొని క్యూసీ డిజైన్ చేస్తాం. ఇందరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అఫ్రీన్ బేగం? లేవు సార్. ఓకే, మీరు ఎవరెవరు మ్యూట్ చేస్తున్నారు అన్మ్యూట్ చేస్తున్నారు అంతా నాకు ఇక్కడ నేను 2 టైమ్స్ జాయిన్ అయ్యానమ్మా. సో నాకు తెలిసిపోతుంది. ఓకే, సారీ సార్. ఏమైనా డౌట్స్ ఉంటే కానీ అడగండి, మా ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇప్పుడు మనం అసింక్రోనస్ డౌన్ కౌంటర్కి క్లాక్ పల్సెస్ గీద్దామా. ఓకేనా. సో కంట్రోల్ సి. ఓకే అమ్మా, చూడండి. సో ఆల్రెడీ ఈ క్లాక్ పల్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా డిజైన్ చేయడం? ఏమ్మా రెస్పాన్స్ ఇవ్వాలి. నిఖిల్, జానవి, రామ్మోహన్ రెడ్డి, ఈ క్లాక్ పల్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏమ్మా రెస్పాన్స్ ఇవ్వండి అమ్మా. నో సార్. ఓకే, సో మీరు రెస్పాన్స్ ఇస్తే నేను ఫార్వర్డ్ వెళ్ళాలా వద్దా అనేది అర్థమవుతుంది మా. సో మీరు రెస్పాన్స్ ఇవ్వకుంటే నాకేం అర్థం కాదు కదా. ఓకేనా. సో ఇక్కడ మనకి క్లాక్ పల్స్ ఎలా వస్తాయి అనేది మీకు ఒకవేళ మీరు ఏం ఏం మీకు అర్థం కాకుంటే ఒకవేళ ప్రీవియస్ రికార్డ్ వినండి. ఓకేనా, ఒకవేళ మీకు అక్కడ అర్థం కాకుండా నేను మళ్ళీ ఇంకోసారి క్లాస్ తీసుకొని చెప్తాను. ఓకేనా. సో ఏం లేదు మా, ఇక్కడ నెగిటివ్ క్లాక్ పల్స్ ఇచ్చాం కాబట్టి సో నెగిటివ్ క్లాక్ పల్స్ డిజైన్ చేయాలి ఇక్కడ. ఓకేనా, పాయింట్అవుట్ చేయాలి. సో క్యూఏ ఎక్కడ యాక్టివ్ అవుతుందంటే నెగిటివ్ క్లాక్ పల్స్ దగ్గర మాత్రమే యాక్టివేట్ అవుతుంది. సో ఇలా, సో ఇక్కడ చూడండి ఇక్కడ యాక్టివేట్ అయింది. సో మన ఇక్కడ డౌన్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ యాక్టివేట్ అవుతుంది, ఇక్కడ డౌన్ అవుతుంది, ఇక్కడ యాక్టివేట్, ఇక్కడ డౌన్. సో క్యూబీ ఎలా యాక్టివేట్ అవుతుంది అంటే బేస్డ్ అపాన్ క్యూఏ. ఇక్కడ నెగిటివ్ క్లాక్ పల్స్ డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడ నెగిటివ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఇది యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ ఓకేనా. సో తర్వాత క్యూసీ ఎలా యాక్టివేట్ అవుతుంది అంటే ఇక్కడ నెగిటివ్ ఎక్కడమ్మా, ఇది కదా నెగిటివ్. సో ఇది నెగిటివ్. సో నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ దగ్గర క్యూసీ యాక్టివేట్ అవుతుంది లైక్ దట్. సో ఇప్పుడు మనకి ఇదంతా అప్ కౌంటర్, కానీ మన క్వశ్చన్ ఏంటిమ్మా, డౌన్ కౌంటర్. ఓకేనా. సో మీకు ఎగ్జామ్ లో 3 బిట్ అసింక్రోనస్ డౌన్ కౌంటర్ అని ఇచ్చాడు అనుకోండి, మీరు బ్లైండ్ గా 3 బిట్ అసింక్రోనస్ అప్ కౌంటర్ డిజైన్ చేసేసేయండి. ఓకేనా. సో సేమ్ అప్ కౌంటర్ డిజైన్ చేయండి. డిజైన్ చేసిన తర్వాత జస్ట్ క్లాక్ పల్స్ ఉంటాయి కదమ్మా. సో ఈ క్లాక్ పల్స్ దగ్గర ఏం చేస్తారంటే క్వైట్ ఆపోజిట్ గీయండి. సో ఇక్కడ చూడండి. సో క్యూఏ ఎలా ఉంది అమ్మా, 0 ఉంది కదా. సో ఇక్కడ నేను డిజైన్ చేస్తా చూడండి. సో ఇక్కడ మనకు రెడ్ తీసుకుంటాం, రెడ్ రాదు కదా. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, క్యూఏ బార్. ఓకేనా, క్యూఏ బార్ ఈజ్ నథింగ్ బట్ డౌన్ కౌంటర్ అమ్మా. ఓకేనా. రైట్. సో డౌన్ కౌంటర్ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ మనకి లో ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇంతవరకు హై ఉంటుంది అమ్మా. ఎంతవరకు అమ్మా, ఇక్కడ ఇంతవరకు. ఓకేనా. సో ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ ఉంటే ఇది పాజిటివ్ గీయండి. సో ఓకే,
కరెక్టేనా అమ్మా? దానికి క్వైట్ ఆపోజిట్ మా, పైన దానికి క్వైట్ ఆపోజిట్. అర్థమైందమ్మా? సో ఇది క్యూఏ బార్, ఓకేనా? సో తర్వాత ఏంటిమ్మా, క్యూబీ బార్ డిజైన్ చేయాలి. సో క్యూబీ బార్. సో క్యూబీ బార్ అంటే ఏంటిమ్మా, సో మీరు ఒకవేళ మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం సో ఇక్కడ నెగటివ్ తీసుకొని దీన్నైనా బేస్ చేసుకొని గీయచ్చమ్మా, ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని గీస్తా చూడండి. సో నెగటివ్ ఎడ్జ్ ట్రిగరింగ్ ఇదే కదా. సో దిస్ ఈస్ ద నెగటివ్ ఎడ్జ్ ట్రిగరింగ్. సో దీని క్వైట్ ఆపోజిట్ వస్తుంది మా, క్యూబీకి క్యూబీ బార్ అంటే క్వైట్ ఆపోజిట్, ఓకేనా? సో ఎక్కడైతే నెగటివ్ ఎడ్జ్ ట్రిగర్ ఉంటుందో అంతవరకు హై ఉంటుంది మా, ఇక్కడ హై, ఓకే, అండ్ దెన్ లో. సో ఇక్కడ నెగటివ్ ఎడ్జ్ కాబట్టి ఇంతవరకు లో ఉంటుంది. సో తర్వాత హై ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మా దీంట్లో? ఎగ్జామ్కి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మా ఇవన్నీ కౌంటర్స్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, దీనికి లో ఉంది కాబట్టి హై అయింది. సో ఇక్కడ హై అయింది కాబట్టి లో అవుతుంది. సో ఇక్కడ దీన్ని కూడా కంపారిజన్ చేసుకోండి. సో బోత్ ఆర్ ఈక్వల్, ఓకే. సో తర్వాత మనకి క్యూసీ బార్ ఇవ్వాలి, క్యూసీ బార్, ఓకేనా? క్యూసీ బార్. సో క్యూసీ బార్ చూడండి అమ్మా, సో ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో సో ఈ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగరింగ్ దగ్గర యాక్టివేట్ అవుతుంది అమ్మా, ఓకేనా? సో ఇవి రెండు అంటే అక్కడ వరకు మనది హై ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, హై అండ్ దెన్ లో. సో తర్వాత ఇంతవరకు. సో దిస్ ఈజ్ ఏ క్యూసీ బార్. సో ఇక్కడ చూడండి, దీనికి ఆపోజిట్ ఉంది కదా, క్యూసీకి క్యూసీ బార్కి, ఇది మీరు చెక్ చేసుకోవాలి. సో తర్వాత మీ యొక్క ట్రూత్ టేబుల్ డిజైన్ చేయాలి కదా. సో ఆ ట్రూత్ టేబుల్ చూడండి. ట్రూత్ టేబుల్లో మీకు ఏమొస్తుంది? సో తీసుకుందాం, చెప్పండి అమ్మా. క్యూబీ, ఓకేనా? సో పెన్సిల్తో గీస్తాను, క్యూసీ బార్, క్యూబీ బార్, క్యూఏ బార్, ఓకేనా? ఏమ్మా? సో ఇనిషియల్ గా మనకి ఎంత ఉంటుందమ్మా? సో 0 0 0 కాబట్టి ఇక్కడ కూడా జీరోనే ఉంటాయి, ఓకేనా? సో తర్వాత మనకి 0 0 1 కదమ్మా. సో 0 0 1 1 మినిట్ మా. ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో, సారీ అమ్మా, ఉన్నారా అసలుకు అంతా? ఏమ్మా పూజిత, ఉన్నాం సార్. మంజుల, అర్థమవుతుందా? సో అప్ కౌంటర్ కి సార్ ఓకేనా? సో ఇనిషియల్ గా మనకి ఇక్కడ ఎంత ఉంటుందంటే 0 కాదమ్మా, ఓకేనా?
సో ఇక్కడ 0 0 0 ఉంటే ఇక్కడ మనకి క్వైట్ ఆపోజిట్ వస్తుంది అమ్మా. సో 1 1 1. సో తర్వాత 0 0 1 అంటే దీని క్వైట్ ఆపోజిట్ ఎంతమ్మా? 6. 1 సో 1 1 0 1 0. సో ఇక్కడ దీనికి ఆపోజిట్ ఎంతమ్మా? 0 దగ్గర 1 రావాలి, 1 దగ్గర 0 రావాలి. ఓకే 1 0 1 1. ఎవరు మా పాటలు పెడుతున్నారు? ఓకే మా నేను రికార్డింగ్ నేను హెచ్ఓడికి ఇస్తాను చూడండి. సో 1 0 1 0 1 1 కదా. సో 0 దగ్గర 1 వస్తుంది అమ్మా. సో 1 0 0. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, నేనేం చేయలేను మా ఇంకా తర్వాత. ఓకేనా? సో 1 0 0 దగ్గర 1 దగ్గర 0 వస్తుంది, 0 దగ్గర 1 వస్తుంది. సో 1 0 1 0 1 0 0 1 1 0 0 0 1 1 0 0 0. సో దీని డెసిమల్ ఎంతమ్మా? డెసిమల్ వాల్యూస్ చెప్పండి. 7 sir. 7 sir. సో ఇది 7 5 5 4 4 3 2 2 1 sir. 1 0 initial. ఓకేనా? సో ఇదే 0 మళ్ళీ రిపీట్ అవుతుంది అమ్మా. సో దీన్ని ఏమంటారు అంటే చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ అన్ అప్ కౌంటర్. ఓకే, అప్ కౌంటర్ అంటే ఏంటమ్మా? సో 0 నుంచి 7 వరకు వెళ్తుంది. కానీ డౌన్ కౌంటర్ అంటే ఏంటంటే ఓకేనా 7 to 0కి వెళ్తుంది అమ్మా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డౌన్ కౌంటర్. ఓకేనా? సో దిస్ ఈజ్ అన్ డౌన్ కౌంటర్. అర్థమైందా? సో ఇక్కడ మీరు ఒకసారి స్టార్టింగ్ పల్స్ కి చూద్దాం. 111 వచ్చింది కదా. సో ఇక్కడ 111 వచ్చిందో లేదో చెక్ చేద్దామా. సో ఫస్ట్ క్లాక్ పల్స్ ఎక్కడ? సో దిస్ ఈజ్ అన్ ఫస్ట్ క్లాక్ పల్స్ 0. ఓకే, సో 0 దగ్గర లో ఇక్కడ ఈ క్లాక్ పల్స్ చెక్ చేద్దాం. సో 1 చెప్పండి అమ్మా. ఇదేంది? క్యూబీ బార్ 1 sir. 1 1. సో చెప్పండి yes sir. సో yes sir. మనకి ఏం రావాలి? 1 రావాలి 6th క్లాక్ పల్స్ దగ్గర. సో 6th క్లాక్ పల్స్ ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ ద 6th వన్. ఓకే, 6th క్లాక్ పల్స్ దగ్గర ఏముంది? 1 0 1 0 0 0. ఓకేనా? సో క్యూసీ వచ్చేసి 0, క్యూబీ వచ్చేసి 0 1. సో 0 0 1 ఎంతమ్మా? 0 0 1 నథింగ్ బట్ 1 కదా. 1 1 sir. సో 6th దగ్గర రైట్. సో 1 వచ్చింది. 1 sir. అమ్మా అర్థమైందా? ఇది ఏం లేదు మా సింపుల్ మీ యొక్క అప్ కౌంటర్ డిజైన్ చేశారు కదా. సో సేమ్ అప్ కౌంటర్ ఎగ్జామ్ లో మీరు ఒక్కసారి నేర్చుకున్నారంటే సింపుల్ మా అదే సర్క్యూట్ డయాగ్రామ్ ని మీరు జస్ట్ క్వైట్ ఆపోజిట్ గా గీస్తారు అంతే. దట్స్ ఇట్. సో తర్వాత ఈ త్రూ టేబుల్ లో క్వైట్ ఆపోజిట్ గా గీస్తారు మా త్రూ టేబుల్ అంతే. అర్థమైందా? yes sir. ఈజీనమ్మా. సో ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు మా. సో సార్ ఇక్కడ మీరు ఇక్కడ డౌన్ కౌంటర్ ఇచ్చారు కదా, ఇక్కడ చూస్తే మీకు క్యూఏ అప్ కౌంటర్ కి ఇచ్చారు ఏంది అనేసి డౌట్ ఎవరికైనా వచ్చింటది. ఓకేనా? సో నేను యాక్చువల్ గా అప్ కౌంటర్ డిజైన్ చేసి సో అప్ కౌంటర్ నుంచి నేను డౌన్ కౌంటర్ కి క్యూఏ బార్ క్యూబీ బార్ క్యూసీ సార్ గీసాను మా. సార్ లేదు సార్ నేను ఇలా గీయాను, నేను క్యూఏ కాంప్లిమెంట్స్ డైరెక్ట్గా ఇస్తాను అంటే సో అలా కూడా ఇవ్వచ్చు మా. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ రెండో టేబుల్ చూపిస్తాను. యాక్చువల్గా అయితే కన్నా ఇది చూడండి. సో క్యూఏ నుంచి అవుట్పుట్ తీసుకుంటున్నారు, క్యూఏ బార్ నుంచి ఇన్పుట్ క్లాస్. మా సోనీ స్మైలీ ఎవరు?
లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మా, నేను మళ్ళీ నేను అక్కడ ఈమెయిల్ ఐడి తీసుకొని నేను చెక్ చేస్తాను. నాకు ఎవరో తెలిసారంటే కింద బాగుంది చెప్తున్నాను చూడండి. ఓకేనా? సో క్యూఏ కాంప్లిమెంట్ నుంచి డౌన్ కౌంటర్ కదా, క్యూఏ కాంప్లిమెంట్ నుంచి క్లాక్ ఇవ్వచ్చు. సో ఇక్కడ క్యూబీ నుంచి అవుట్పుట్ తీసుకుంటాము. సో ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ కరెక్ట్ అవుట్పుట్టే. సో మీరు అప్ కౌంటర్ డిజైన్ చేసి డౌన్ కౌంటర్ డిజైన్ చేస్తాం సార్ అన్నా కూడా నో ఇష్యూ మా. కానీ మీరు ముందుగానే రాసేటప్పుడే 3 బిట్ అసింక్రోనస్ అప్ కౌంటర్ అని పెట్టేసి, ఓకేనా, హెడ్డింగ్ రాయకండి అమ్మా. సో 3 బిట్ అసింక్రోనస్ డౌన్ కౌంటర్ అని ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక హెడ్డింగ్ రాయండి. సో బేస్డ్ అపాన్ 3 బిట్ అసింక్రోనస్ అప్ కౌంటర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ 3 బిట్ అసింక్రోనస్ డౌన్ కౌంటర్ అని మంచిగా రాయండి. ఓకేనా? ఇక్కడ హెడ్డింగ్ కూడా రాయండి. సో ఇట్ ఈస్ అన్ 3 బిట్ అసింక్రోనస్ డౌన్ కౌంటర్ విచ్ ఈస్ క్రియేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ 3 బిట్ అసింక్రోనస్ అప్ కౌంటర్. సో 3 బిట్ అసింక్రోనస్ అప్ కౌంటర్ బేస్ చేసుకొని 3 బిట్ అసింక్రోనస్ డౌన్ కౌంటర్ క్రియేట్ చేస్తున్నాం అనేసి మా. ఓకేనా? సో ఇక్కడ మనకి క్యూఏ బార్ వైట్ ఆపోజిట్ ఉంటాయి. సో దాని ఒక ట్రూ టేబుల్ గీసేస్తే సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అసింక్రోనస్ 3 బిట్ కదా డౌన్ కౌంటర్. మనకి యాక్చువల్గా 3 బిట్ అసింక్రోనస్ అప్ కౌంటర్ సపరేట్ గా చూసాము, 3 బిట్ అసింక్రోనస్ డౌన్ కౌంటర్ సపరేట్ గా చూసాము. ఓకేనా? మీకు దీంట్లో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను డౌన్ కౌంటర్ లో. సో 3 బిట్ అసింక్రోనస్ డౌన్ కౌంటర్ వచ్చేసి, ఓకేనా, సారీ అమ్మా, ఇది కదా. ఒకవేళ మీకు 3 బిట్ కాకుండా 4 బిట్ ఇచ్చారనుకోండి, ఏం చేస్తారమ్మా? హలో, ఒకవేళ మీకు 3 బిట్ కాకుండా 4 బిట్ ఇస్తే మీరు ఎలా డిజైన్ చేస్తారు? ఎనీబడి కెన్ ఆన్సర్. శిల్ప, అఖిల్, QD sir. 4 flip-flops. ఓకేనా? 4 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకుంటారు. ఓకే, తర్వాత సింపుల్ మా. ఓకేనా? 4 ఫ్లిప్ ఫ్లాప్స్, ఇక్కడ 4 బిట్ కాబట్టి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ డిజైన్ చేస్తాం. సో మనకి ఫార్ములా ఏంది అమ్మా? 2 power n - 1. n is nothing but 4. ఓకే, 2 power 4 is nothing but 16. 16 - 1 15. సో 15 అంటే మనకి 4 వస్తాయమ్మా ఇక్కడ ఇన్పుట్స్. సో ఇక్కడ మనకి 15 వరకు డిజైన్ చేయాలి. సో ఇట్లా క్లాక్ పల్స్. సో అలాగే మనకి ఇక్కడ క్యూఏ, క్యూబి, క్యూసి, ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది మా, క్యూడి. ఓకేనా? ఇనిషియల్ గా 0 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ మీకు 4 zeros 4 ones ఇలా మొత్తం నేను చెప్పాను కదా, 8 zeros 8 ones 4 zeros 4 ones ఇలా డిజైన్ చేసుకొని, సో 15 ఇక్కడ మీకు డౌన్ కౌంటర్ దగ్గర ఇంకా సేమ్ ఇలాగే ఉంటుంది. బట్ ఏమంటే ఇక్కడ క్లాక్ పల్స్ 15 వరకు వస్తుంది. అర్థమైందా? మీరు 4 బిట్ వస్తున్నట్లే 4 బిట్ సార్ చెప్పలేదు కదా అనేసి మీరు వదిలిపెట్టేయకండి. ఎగ్జామ్లో గ్యారంటీగా 3 బిట్ కానీ 4 బిట్ కానీ అడుగుతారు మా. ఓకేనా? ఓకే. సో తర్వాత వచ్చేసి క్లోజ్ చేసేస్తాం ఇది. ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ 3 బిట్ అండ్ 4 బిట్ అప్ డౌన్ రిపుల్ కౌంటర్. మా వాట్ ఈస్ మీన్ బై రిపుల్? హేమంత్? అసింక్రోనస్ నే రిపుల్ కౌంటర్ అని కూడా అంటారు. ఏమ్మా? అసింక్రోనస్ నే రిపుల్ కౌంటర్ అని ఇంకా అనదర్ నేమ్స్. రైట్ రైట్. ఓకే. సో అసింక్రోనస్ కి అనదర్ నేమ్ ఇస్ రిపుల్ కౌంటర్. చెప్పమ్మా మంజుల. హ్యాండ్ రైస్ చేసావు కదమ్మా, ఏమ్మా? మా డౌట్స్ ఉన్నాయా? వన్ మినిట్ మా, స్క్రీన్ షాట్స్ తీస్తున్నా అటెండెన్స్. నేను మళ్ళీ లాస్ట్లో ఇంకోసారి తీస్తాను మా ఫైనల్గా. ఓకే. సో 3 బిట్ అండ్ 4 బిట్ అప్ డౌన్ రిపుల్ కౌంటర్. సో రిపుల్ కౌంటర్ ఈజ్ నథింగ్ బట్ ఓకే అసింక్రోనస్. అసింక్రోనస్ అంటే ఏంటిమ్మా? అసింక్రోనస్ అంటే
సో అసింక్రోనస్ అంటే ఏంటి ఫస్ట్ క్లాక్ output. పల్స్ యొక్క అవుట్పుట్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ కి ఇవ్వడాన్ని అసింక్రోనస్ అని. ఫస్ట్ అవుట్పుట్ ఓకే అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ విల్ బి గివెన్ to the next flip flop Input of second. Input to the clock pulse of next flip flop. Second. Okay na. So ఇక్కడ output of first flip flop, output of an flip flop is given input to the clock pulse of next flip flop. Okay na. So this is an asynchronous అంటారు. సో 3-bit అండ్ 4-bit అంటే ఇక్కడ అప్ డౌన్ ట్రిపుల్ కౌంటర్. యాక్చువల్ గా మనకి అప్ చూసాము డౌన్ చూసాము, ఇక్కడ చూసారంటే మీకు కంబైన్డ్ గా ఉన్నాయి. సో ఇలాంటి దాన్ని మీరు ఎలా చేస్తారు చెప్పండి. ఓకేనా, అప్ డౌన్ సో రెండు కలిసి ఉంటాయమ్మా. సో ఇది చూద్దాం చూడండి. వీ హ్యావ్ టు డిజైన్ ద అప్ కౌంటర్ అండ్ డౌన్ కౌంటర్ సెపరేట్లీ. మనం ఇంతవరకు చూసామ్మా, వీ హ్యావ్ డిజైన్ అప్ డౌన్ కౌంటర్ సెపరేట్ గా చూసాం. బట్ ఇన్ ప్రాక్టీస్ బోత్ దీస్ మోడ్స్ ఆర్ కంబైన్డ్. సో ఇన్ ప్రాక్టీస్ గా మనకి ఎలా ఉంటుందంటే ఈ రెండు కంబైన్డ్ గా ఉంటాయమ్మా. ఓకేనా, సో ఆ కంబైన్ చేసి ఒక మోడ్ కి ఇస్తారమ్మా. మోడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్విచ్ మాదిరి. ఓకేనా, ఒక స్విచ్ ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇస్తారంటే సో 1 చేస్తే అప్ అవుతుంది అమ్మా. సో స్విచ్ ఆఫ్ చేస్తే 0 అవుతుంది. సో ఒక నాట్ గెట్ ఇంప్లిమెంట్ చేసేసి సో మోడ్ ని స్విచ్ మాదిరి యూజ్ చేస్తారమ్మా. స్విచ్ ఆన్ చేస్తే మనకు అప్ కౌంటర్, స్విచ్ ఆఫ్ చేస్తే డౌన్ కౌంటర్. ఓకేనా, అలా వస్తుంది అమ్మా. సింపుల్, అర్థమైందా? వన్ మినిట్, నేను ఇక్కడ మ్యూట్ చేసేస్తాను. మన వాయిస్ వస్తుందా? సారీ మా, ఇప్పుడు వస్తుందా నా వాయిస్? ఓకే వస్తుంది కదా? ఓకే మా. సో ఇక్కడ మనకి మోడ్ ఎలా ఇస్తాం చూడండి. ఓకేనా, మనకి కాంబినేషన్ సర్క్యూట్ అంటే తెలుసా ఎవరికన్నా? నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా, వాట్ ఈస్ మీన్ బై కాంబినేషన్ సర్క్యూట్. డయాగ్రామ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏదిమ్మా కాంబినేషన్ సర్క్యూటా? వేదవతి, సో దిస్ ఈజ్ అన్ కాంబినేషన్ సర్క్యూట్. ఓ సారీ. ఓకేనా, సో కాంబినేషన్ సర్క్యూట్ అంటే ఇన్పుట్స్ ఉంటాయమ్మా, సో అవుట్పుట్స్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సీక్వెన్స్ సర్క్యూట్ అంటే ఏంటి? సో ఫీడ్బ్యాక్ ఈజ్ అగైన్ కనెక్టెడ్ టు మెమొరీ. సో దిస్ ఫీడ్బ్యాక్ ఈజ్ అగైన్ కనెక్టెడ్ టు ఇన్పుట్ టు దిస్ సర్క్యూట్. ఓకేనా, దిస్ ఈజ్ సీక్వెన్స్ సర్క్యూట్. కాంబినేషన్ సర్క్యూట్ అంటే ఇన్పుట్స్ ఉంటుంది, అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది, అంతేమ్మా. ఓకేనా, సో ఇక్కడ మనకు కాంబినేషన్ సర్క్యూట్ డిజైన్ చేద్దాం. ఓకేనా, సో కాంబినేషన్ సర్క్యూట్ ఇన్పుట్స్ ఏముంటాయి? 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఎనీ ఇన్పుట్స్. ఓకే, ఇక్కడ మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి, 1 Y ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మోడ్ వచ్చేసి ఇది మోడ్ అమ్మా. సో ఇక్కడ చూడండి M. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ M. ఓకేనా, అండ్ దెన్ దిస్ ఈజ్ Q అండ్ దెన్ Q బార్.
మా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మా ఇది ఎగ్జామ్ కి గ్యారంటీకి వస్తుంది, మిడ్ కూడా ఉంటుంది మా. ఓకేనా? సో దీస్ టూ ఆర్ ఇన్పుట్స్. ఓకే, క్యూ అండ్ క్యూ బార్ ఆర్ ఇన్పుట్స్ టు ది కాంబినేషన్ సర్క్యూట్. సో దెన్ వాట్ విల్ బి ద అవుట్పుట్? వై. ఓకే, సో ఇక్కడ మనకి ఇఫ్ m ఈక్వల్స్ టు 0, m ఈక్వల్స్ టు 0 అయితే ఓకేనా, వాట్ వి కాల్ ఇట్ యాస్, if m equals to 0, what we call it as if m equals to 0, so it is an connected to clock. So if m equals to 0 అయితే so qa output వచ్చేసి connected to clock మా. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ అప్ కౌంటర్. సో ఇఫ్ m ఈక్వల్స్ టు 1, ఓకే, m ఈక్వల్స్ టు 1 అయింది అనుకోండి, సో దెన్ ఏమవుతుంది మా అప్పుడు? ఎవరు జాయిన్ అవుతున్నారు? సో m ఈక్వల్స్ టు 1 అయితే డౌన్ కౌంటర్. ఎలానో నేను చూపిస్తాను మా మీకు. సో ఇక్కడ సర్క్యూట్ డిజైనింగ్ చేద్దాం. సో దానికంటే ముందు m ఈక్వల్స్ టు 0 అయితే అప్ కౌంటర్. సో m ఈక్వల్స్ టు 0 అంటే ఏంటిమ్మా? సో QA ఈస్ కనెక్టెడ్ టు క్లాక్. ఓకే, m ఈక్వల్స్ టు 1 అయితే డౌన్ కౌంటర్, QA బార్ ఈస్ కనెక్టెడ్ టు క్లాక్. ఓకేనా? డౌన్ కౌంటర్ అయితే QA బార్ కనెక్ట్ అవుతుంది మా క్లాక్ కి, అప్ కౌంటర్ అయితే QA ఈస్ కనెక్టెడ్ టు క్లాక్. ఓకేనా? అర్థమైంది కదా? సో దిస్ ఈజ్ అన్ కాంబినేషన్ సర్క్యూట్. సో దీనికి మనం ఒక ట్రూత్ టేబుల్ డిజైన్ చేద్దాం. ట్రూత్ టేబుల్ వచ్చేసి మోడ్ క్యూ, వాయిస్ వస్తుంది కదా? వస్తుంది సార్. ఓకే అమ్మా. Yes, sir. సార్ నమస్తే. ఎవరుపా? సో ఇక్కడ చూడండి అమ్మా, సో m వచ్చేసి మనకు 0 1 కదా, సో మనకి m మోడ్ క్యూ బార్ ఇన్పుట్స్ మా. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకుందామంటే 0 మా. అర్థమవుతుందా? హలో, అర్థమవుతుందమ్మా? సో దీనికి డిజైన్ చేద్దామ్మా. 0 1 1 తర్వాత ఏమొస్తుందమ్మా? 3 తర్వాత 4 1 0 0 తర్వాత 1 0 1 1 1 0 1 1 1. Answer. ఓకేనమ్మా? సో ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ మనకి మోడ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ చూడండి, ఆల్ ఆర్ జీరోస్. ఓకే, ఆల్ ఆర్ జీరోస్ ఉంటే ఏంటిమ్మా దాని మీనింగ్? సో దట్ ఈస్ నథింగ్ బట్ అప్ కౌంటర్. సో ఈ 4 వచ్చేసి ఆల్ ఆర్ జీరోస్ కదమ్మా. సో దీస్ 4 కాంబినేషన్స్ ఆర్ అప్ కౌంటర్. దీస్ 4 కాంబినేషన్స్ ఆర్ కాల్ డౌన్ కౌంటర్. డౌన్ కౌంటర్. రైట్ మా. సో ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చేసి బేస్డ్ అపాన్ ద ఇన్పుట్ క్యూ అండ్ క్యూ బార్. సో ఇన్పుట్ ఎలా ఉంటుందో చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ జీరోస్ వచ్చాయి అనుకోండి, క్యూ విల్ బి ద డైరెక్ట్ అవుట్పుట్. ఓకే, క్యూ విల్ బి ద డైరెక్ట్ అవుట్పుట్. అర్థమైందమ్మా? సో ఇదే డైరెక్ట్ గా అవుట్పుట్ వచ్చేసామ్మా. సో ఇఫ్ m ఈక్వల్స్ టు 0, దెన్ ద కంప్లీట్ ఇన్పుట్స్ ఆఫ్ QA వాట్ ఎవర్ ఇట్ మే బి, సో దట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ y. సో అప్పుడు ఏమొస్తుంది అమ్మా ఇక్కడ చెప్పండి? y 0 0 1 0 0 1 1. ఓకేనా? సో ఇఫ్ mode equals to 1 which refers to down counter. Okay, so here, so whatever it may be, 0, sir. sorry ma, whatever the QA bar is, so that will be the output of 0, sir. y. Okay na? 0 0
Zero, one, one, రైట్ మా. సో 0 one, 1 0 1 ఓకేనా. సో దీస్ ఆర్ ద అవుట్పుట్స్. సో ఇక్కడ అవుట్పుట్స్ వచ్చేసేమ్మా. సో దీన్ని బేస్ చేసుకొని మనం సర్క్యూట్ డిజైన్ చేద్దాం. సో సర్క్యూట్ డిజైన్ చేయాలంటే మనకి ఏం కావాలి మా? ట్రూత్ టేబుల్ కావాలి కదా. సో ట్రూత్ టేబుల్ two డిజైన్ bar, చేద్దాం. sir. ఏమ్మా వేదావతి, నీ వాయిస్ గ్లిచ్ అవుతుంది అమ్మా. Two bar. హలో అమ్మా One, సార్ ఇంకోసారి చెప్పండి సార్. Zero. అవుట్పుట్స్ ఎలా వచ్చినాయో అర్థం కావడం లేదు. సో చూడండి అమ్మా. సో m = 0 అంటే ఏంటి అమ్మా?